అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 66 నిత్య డ్రామా. ఇక స్టోర్లోకి వెళ్తే కావ్యాన్ని చూడడానికి వెళ్ళిన హాసిని ఆమె ముందే విరాట్ చేతిని పట్టుకొని క్లోజ్గా బిహేవ్ చేస్తుండటంతో ఉద్రేగానికి లోనైన కావ్య స్పృహ కోల్పోయింది. మెలకువ వచ్చిన తర్వాత హాసినిని కలిసిన విషయం మహేంద్రవర్మ దగ్గర నోరు జారింది. నిజం చెప్పు కావ్య, తన్ని ఎక్కడ చూసావు? అంత అవసరం ఏమొచ్చింది అని కోపంగా అడిగిన మహేంద్రతో జరిగిన విషయం అంతా చెప్పింది. నీకేమైనా పిచ్చా? ఈ విషయం విరాట్కి తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఊహించావా? అసలు తనని కలవాల్సిన పని ఏముంది అని అడిగాడు మహేంద్రవర్మ. ఆ మాటకు తను అనసూయ ఇంటికి వెళ్ళినప్పుడు తెలుసుకున్న విషయం చెప్పి హాసినితో ఈ విషయం గురించి మాట్లాడదామని వెళ్ళాను అని కావ్య చెప్పింది. కానీ తన చిన్నప్పుడు అలాంటి సంఘటన ఏమీ జరగలేదని క్లియర్గా చెప్తోంది అంది కావ్య. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను చిన్నపిల్ల కదా, అందుకని గుర్తులేదేమో అన్న మహేంద్రతో, లేదు, హాసిని అబద్ధం చెప్తోంది, ఇందులో ఏదో మతలబుంది. తను ఆ దొంగ కానప్పుడు విరాట్ తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అనుమానం వెళ్ళబుచ్చింది కావ్య. ఇప్పుడు ఆ విషయం తెలుసుకొని ఏం చేస్తావు? వాళ్ళు చీటర్స్ అని ప్రూవ్ చేస్తే విరాట్ నిన్ను చేసుకుంటాడని అనుకుంటున్నావా? అలాంటి ఉద్దేశం ఉంటే ఇప్పుడే వదిలే, తర్వాత బాధపడతావు. ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు నీ ఆరోగ్యం కాపాడుకో అని మంగకు చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. మరుసటి రోజు ఉదయం సూపర్ మార్కెట్కు వెళ్ళిన హాసిని ఇంకా కీర్తి తమ షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి వాళ్లకు కనిపించింది నిత్య. ఆమెను చూడగానే కొన్ని రోజుల క్రితం తన బెడ్ మీద పడుకున్న విషయం గుర్తొచ్చి, దొంగముఖం, ఎంత ధైర్యం లేకపోతే అంత పాపిష్టి పనిచేసి మళ్ళీ నా ఎదురు వస్తుంది, దీని నెత్తి మీద కన్నం పెట్టాలి, దెబ్బకు చచ్చి ఊరుకుంటుంది అని చాక్లెట్ తింటూనే తిట్టుకుంది హాసిని. ఇద్దరిని చూడటంతోనే వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి, నన్ను క్షమించు హాసిని, నువ్వు లేనప్పుడు నేను ప్యాలెస్కి వెళ్లాల్సింది కాదు, కానీ ఏం చేయను, విరాట్కు నేనంటే ఉన్న పిచ్చి ఇష్టంతో ఆ రోజు దగ్గరకు తీసుకున్నాడు, దాంతో కాదని చెప్పలేకపోయాను, అందులో నా తప్పేం లేదు, నన్ను నిందించావు కదా అని అడిగింది నిత్య. అయ్యో నిజమా? అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను కదా, పోనీలే, ఇప్పుడు నాతో పాటు ప్యాలెస్కి వస్తావా? తీసుకెళ్తాను. మొన్న నా వల్లనే మీ టైం స్పాయిల్ అయిపోయింది కదా అని ఇన్నోసెంట్గా అడిగింది హాసిని. ఆమెకు విరాట్ కొట్టిన దెబ్బ గుర్తొచ్చి, నేనా ఇప్పుడా? వద్దొద్దు, మీ మధ్యలో నేనెందుకు, ఇంకోసారి వస్తానులే అని భయంగా అంది నిత్య. మరేం పర్లేదు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను, డోంట్ వరీ, నువ్వు నిరభ్యంతరంగా రావచ్చు అని అభయం ఇచ్చింది హాసిని. దీని తింగర్తనం మాకు బాగా కలిసొచ్చేలా ఉంది. నా అంచనా ప్రకారం విరాట్కు ఇప్పటికీ నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి. దీన్ని అడ్డం పెట్టుకొని నా మీద ఉన్న కోపాన్ని తగ్గించుకొని దగ్గరైపోతే ఎలా ఉంటుంది అని ఆలోచించింది నిత్య. అంతలోనే ఆమెలో స్వార్థం నిద్ర లేవడంతో, ఒకవేళ విరాట్కు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయినా కూడా దీనితో మాత్రం అస్సలు కలవనివ్వను. ఈ ఇద్దరిని ఎలాగైనా విడగొట్టాలి. నాకు దక్కనిది మరెవ్వరికి దక్కనివ్వను. దీన్ని మాయ చేయడం చాలా ఈజీ, అదేదో ఇప్పుడే మొదలు పెడితే సరి అని భావించింది. అనుకున్నది తడువుగా, నీకో విషయం తెలుసా? నేను టీనేజ్లో ఉన్నప్పుడు విరాట్ వాళ్ళ అమ్మగారి పర్స్ కొట్టేసి ఆవిడ బాంబ్ బ్లాస్ట్లో చనిపోకుండా సేవ్ చేశాను. అందుకే విరాట్ నన్ను ఇప్పటికీ వదలలేకపోతున్నాడు అని చెప్పింది నిత్య. ఓ నిజమా? ఆ అమ్మాయివి నువ్వేనా? ఆ వయసులో ఒకరిని సేవ్ చేయడం అంటే చాలా గ్రేట్ అని పొగిడిన హాసినితో, అవును, అందుకే కదా నిన్ను చేసుకున్నా కూడా నన్ను వదలకుండా సీక్రెట్గా కలుస్తున్నాడు అని బాంబ్ పేల్చింది నిత్య. ఆమె మాటలు విన్న హాసినికి మాల్లో తనకు కావ్యకు మధ్య జరిగిన డిస్కషన్ గుర్తొచ్చి దాని గురించి ఆలోచిస్తూ, ఒకటి చెప్పు, అప్పుడు నువ్వు కాపాడిన వ్యక్తి విరాట్ గారి మదర్ అని నీకు తెలుసా అని అడిగింది హాసిని. లేదు, అప్పట్లో నాకు ఆమె గురించి అస్సలు తెలియదు, ఈ మధ్యనే నాకు ఈ విషయం తెలిసింది అని నిత్య సమాధానం చెప్పడంతో ఆమెకు పూర్తి విషయం అర్థమైపోయింది. నన్నే ట్రాప్ చేయడానికి చూస్తుందా? చెప్తా దీని పని, దీనికి బాగా బుద్ధి చెప్పాలి అనుకొని, నాకేది నిజమో ఏది అబద్ధమో అస్సలు అర్థం కావట్లేదు, ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు అని బాధగా అంది హాసిని. ఇంత చెప్పినా కూడా నీకు అలా అనిపిస్తోందా? నేను చెప్పేదంతా నిజం హాసిని, నన్ను నమ్ము అని చెప్పింది నిత్య. నీ మాటలు నిజమైతే నువ్వు చేసిన హెల్ప్కు విరాట్ గారు నీ రుణాన్ని ఎప్పుడో తీర్చుకున్నారు, ఇంకా నీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందని ఎలా అనుకుంటున్నావు
అన్న హాస్ని మాటలు అర్థం కాక ఆమె వైపు అయోమయంగా చూసింది నిత్య. నీ ముఖం చూస్తుంటేనే నేను చెప్పిన విషయం అర్థం కాలేదని తెలుస్తోంది. గతంలో నిన్ను ఎంత బాగా చూసుకున్నారు. అడిగినవన్నీ తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టారు. వాళ్ళమ్మ పర్సు కొట్టడం వల్లనే, దానివల్లనే ఆమె ప్రాణాలతో ఉందన్న గ్రాటిట్యూడ్తో నీ అవసరానికి మించి అన్నీ ఇచ్చారు. ఇంకేం చేయాలి అని అడిగింది హాస్ని. ఆమె తనను సపోర్ట్ చేస్తూ ఉందో నిందిస్తుందో అర్థం కాక, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు హాస్ని అంది నిత్య. నువ్వు ఇంత మట్టి బుర్రవని నాకేం తెలుసు. విరాట్ గారికి నీ మీద ఇప్పటికీ ఫీలింగ్స్ ఉన్నాయని పొరబడి ఆయన్ని నీ ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నావు. అది చాలా పెద్ద తప్పు. ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞతలు చెప్తారు. నీ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన చూపించిన అభిమానానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నావు. సంవత్సరాల తరబడి నీ లగ్జరీ కోసం ఆయన్ని వాడుకున్నావు. ఎప్పుడైతే నీలో అనుకున్నంత మంచితనం లేదని నువ్వు ఫేక్ అనే అర్థమైందో ఆ క్షణమే విరాట్ గారు నిన్ను వదిలించుకున్నారు. అందుకే మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావు, అంతేనా అని కళ్ళెగరేసింది హాస్ని. ఆమె అనాలిసిస్కు ఆశ్చర్యపోయిన నిత్య, నేను ఇంతగా చెప్తే నీకు అదే అర్థమైందా అని అడిగింది నిత్య. ఆ మాటలకు ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఎక్స్ప్రెషన్ పెట్టి బుగ్గ మీద వేలితో కొట్టుకుంటూ, గుర్తొచ్చింది. నీలాంటి స్వార్థపర్రాలు తన జీవితంలో ఉండకూడదని అర్జెంటుగా అందమైన తెలివైన మంచితనమున్న నన్ను పెళ్లి చేసుకొని కోటకు రాణిలా చేశారు. ఈ హాస్ని ఎవరి లైఫ్లోనైనా ఉండాలంటే పెట్టి పుట్టాలి. ఆ అదృష్టం విరాట్ గారికి దక్కింది. అందుకే నాలాంటి స్వీట్ లేడీకి సరెండర్ అయ్యి సలాం కొట్టారు అని అల్లరిగా నవ్వింది హాస్ని. అప్పటి వరకు ఆమె చేస్తున్న ఓవరాక్షన్కు వస్తున్న నవ్వుని బలంగా కంట్రోల్ చేసుకుంటున్న కీర్తి కూడా ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయింది. గట్టిగా నవ్వుతూ, సూపర్గా చెప్పావు బేబీ, అసలు కేక నువ్వు అని హాస్నికి కాంప్లిమెంట్ ఇచ్చింది. కదా అని నవ్వుతూనే, అసలు ఏమనుకుంటుంది నిత్య నా గురించి? విరాట్ గారు కారణం చెప్పకుండా అన్ని సంవత్సరాలు కృతజ్ఞతలు చూపించారు. ఈ పిచ్చిది ఈరోజు ఆ నిజం తెలుసుకొని దానివల్లనే తనను ప్రేమించారని భ్రమపడి నా ముందు షో చేయాలని ఎగరేసుకుంటూ వచ్చింది. ఇది చెప్పే కాకమ్మ కథలు నమ్మేసి అంత జడిసేదానిలా కనిపిస్తున్నానా దీనికి అని అడిగింది హాస్ని. వదిలే బేబీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎప్పుడు ఏ కొత్త టాపిక్ దొరుకుతుందా అని గోతకాడ నక్కలా కాపలా కాస్తూ ఉంటారు. మీరు ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లాన్స్ని తిప్పకొడితే సరే అని అంది కీర్తి. అయినా ఈ విషయంలో నిజానిజాలేంటో విరాట్ గారిని అడిగి స్వయంగా తెలుసుకోవాలి అనుకుంటూ నిత్య వైపు ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది హాస్ని. వాళ్ళు వెళ్ళే వైపు కోపంగా చూస్తూ, నన్నే టీస్ చేస్తావా, దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావు అని కసిగా అనుకుంది నిత్య. ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర తిండి తినకుండా దిగులుగా కూర్చున్న హాస్ని చూసి, ఏమైంది, తినకుండా అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు విరాట్. నాకు బిర్యానీ తినాలని ఉంది అని హాస్ని చెప్పటంతో వెంటనే సరిత వైపు చూశాడు విరాట్. అతని చూపులను అర్థం చేసుకున్న సరిత బిర్యానీ రెడీ చేయించడానికి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయింది. అది చూసిన హాస్ని హ్యాపీగా ఫీల్ అవుతూ విరాట్ భుజం మీద తల వాల్చి అతని చేతి వేలతో ఆడుతూ ఒక్కసారిగా చేతి మీద కొరికింది. అబ్బా ఈడియట్, నువ్వు కిందటి జన్మలో వ్యాంపర్ అయి ఉంటావు, అందుకే ఎప్పుడు చూసినా కొరుకుతూ ఉంటావు అని నెత్తి మీద మొట్టికాయ వేశాడు విరాట్. అబ్బా ఎంత గట్టిగా కొట్టారో, అయినా మీరు అదే పనిగా ముద్దులు పెట్టి లిప్స్ కొరికినప్పుడు లేనిది జస్ట్ మీ చేతి మీద చిన్నగా బైట్ చేస్తే బాధ వచ్చిందా అని అడిగింది హాస్ని. చిన్నగా కొరికావా, మరేంటిది అని ఆమె కొరికిన చోట ఉన్న బ్లడ్ మార్క్స్ చూపించి కళ్ళెగరేశాడు విరాట్. అంటే స్కిన్ కొరికితే చాక్లెట్ తిన్నట్లు అనిపిస్తుంది అని పళ్ళికిలించిన హాస్ని వైపు ఓరగా చూస్తూ, అంత నచ్చానా, మొత్తం తినేస్తావా అని అడిగాడు విరాట్. ఆ ఒక్క మాటలో ఎన్నో అర్థాలు స్పృశిస్తుంటే, వద్దు వద్దు అంటూ కంగారుగా తల అడ్డంగా ఊపింది హాస్ని. ఆమె వేషాలకు చిన్నగా నవ్వుతూ, సరే, వచ్చినప్పటి నుండి దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నా దగ్గర ఏమైనా దాయాలని ట్రై చేస్తున్నావా అని చూశాడు విరాట్. అది నిత్య మీ అమ్మగారిని బాంబ్ బ్లాస్ట్ నుండి కాపాడిందా అని అడిగిన హాస్నిని చూస్తూ, అవును, కానీ ఆ విషయం నీకెలా తెలిసింది అని డౌట్గా చూశాడు విరాట్. ఈ మధ్యనే చిన్న పని ఉండి మాల్కి వెళ్ళాను, అక్కడే మీ మరదలు కావ్య కలిసింది అంటూ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పింది హాస్ని. ఈ విషయాలన్నీ కావ్యకెందుకు అని అడిగిన విరాట్తో, ఏమో నాకేం తెలుసు, నువ్వే నా పర్స్ కొట్టేసింది
అని గుచ్చి అడిగింది. కాదని చెప్తే పిచ్చిదానిలా బిహేవ్ చేసింది అని విసుగ్గా మొహం పెట్టింది హాస్ని. ఆ విషయం నాకొదిలే, నేను చూసుకుంటాను అని చెప్పిన విరాట్తో, ఆ ఇన్సిడెంట్లో మీ అమ్మగారిని నిత్య సేవ్ చేసింది కదా, నేను తనకు రెస్పెక్ట్ ఇవ్వాలా అని అడిగింది హాస్ని. ఎందుకు అని అడిగిన విరాట్కు, ఇప్పుడు నేను మీ వైఫ్ కాబట్టి మీ అమ్మగారిని కాపాడిన వ్యక్తిగా నేను కూడా తన మీద కృతజ్ఞత చూపించాలి కదా అని అంది హాస్ని. ముద్దుగా అన్న హాస్ని ముఖం చూసి నవ్వుతూ, అలా చేయడం ఆమెకిష్టమా కాదా అని అడిగాడు విరాట్. ఆ ముచ్చు ముఖానికి రెస్పెక్ట్ ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ మన ఇంటికి మంచి చేసిన వ్యక్తి కదా, మళ్ళీ మీకు మాట రాకూడదని అడుగుతున్నాను అని చెప్పింది హాస్ని. అంత అవసరం ఏం లేదు, తను చేసిన ఫేవర్కు రిటర్న్గా కలలో కూడా ఊహించని విధంగా లైఫ్ని సెటిల్ చేశాను. సో నువ్వు ఇష్టం లేకుండా ఏ పని చేయక్కర్లేదు, మన ఫ్యామిలీ గురించి థింక్ చేసావు, అది చాలు అని అన్నాడు విరాట్. అవును, మీరు తనకి అన్ని బెనిఫిట్స్ ఏమిచ్చారు అని అడిగిన హాస్నితో, జీవితాంతం కాలు మీద కాలేసుకొని బతికేంత డబ్బు, ఇల్లు ఇలా చాలా ఇచ్చాను అని చెప్పాడు విరాట్. అంటే ఆ డబ్బుల కోసమే మిమ్మల్ని వదిలేసిందా అన్న హాస్నితో అవునని తలూపి ఆ టాపిక్ అక్కడితో ఎండ్ చేశాడు విరాట్. అప్పుడే సరిత బిర్యానీ తీసుకురావడంతో ఆత్రంగా పెట్టుకొని ఒక పట్టు పట్టడంలో బిజీ అయిపోయింది హాస్ని. అయితే ఆమె చెప్పిన విషయాలు ఆలోచిస్తూ తింటున్న విరాట్కి 10 సంవత్సరాల వయసులో అన్న మాట గుర్తుకు రాగానే ఒక పెద్ద రాయి కింద ఇరుక్కుపోయి రక్తంతో ఏడుస్తూ నన్ను కాపాడండి అని తన ప్యాంటు పట్టుకొని లాగుతూ అడిగిన 10 ఏళ్ల చిన్నారి కళ్ళ ముందు మెదిలింది. దాంతో భారంగా మారిన హృదయంతో హాస్ని వైపు చూస్తూ ఉండిపోయాడు విరాట్. వేడివేడి బిర్యానీని ఆత్రంగా తింటూ యథాలాపంగా తల తిప్పి చూసిన హాస్నికి విరాట్ తన వైపు చూస్తూ కనిపించడంతో ఒక్కసారిగా పొలమారింది. అది గమనించిన విరాట్ ఆమె తల మీద తట్టి నీళ్లు తాగిస్తూ, ఎందుకంత కంగారు, ఎవరైనా నీ బిర్యానీ ఎత్తుకుపోతారా, కాస్త నిదానంగా తినొచ్చు కదా అని కసిరాడు విరాట్. ఎందుకు తిడుతున్నారు, ఇలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా, అయినా బిర్యానీ అంటే ఒక ఎమోషన్, దాన్ని అలాగే తినాలి, మీలాగా ఆకులు అలమలు తినేవాళ్లకు ఏం తెలుస్తుంది దాని టేస్ట్ అని ఓ రేంజ్లో చెప్పి మళ్ళీ తినడంలో బిజీ అయిపోయింది హాస్ని. ఆమె వైపు వింతగా చూస్తూ, పిచ్చోళ్ళంతా నాకే ఎందుకు దొరుకుతారు, నా కర్మ కాకపోతే అని తల కొట్టుకుంటున్న విరాట్కి తనలో వచ్చిన మార్పు తెలిసి, 6 నెలల సావాసం చేస్తే వారు వీరవుతారంట, నా పరిస్థితి కూడా అలాగే ఏడ్చింది, రోజు ఈ తింగర్ దాంతో మాట్లాడి నేను కూడా అలాగే తయారవుతున్నాను అని నిట్టూర్చాడు. మరుసటి రోజు కూడా ఆఫీస్లో కీబోర్డ్ను ఎడాపెడా వాయించి ఆఖరికి నీళ్లు పోసి కానీ శాంతించలేదు హాస్ని. అప్పటికే కీబోర్డ్లో చాలా స్విచ్చెస్ పని చేయకపోవడంతో ఫాస్ట్గా కీర్తి దగ్గరకు వెళ్ళి, నాకు ఒక కొత్త కీబోర్డ్ కొనిపెట్టవా అని అడిగింది హాస్ని. ఆమె వైపు కొరకొర చూస్తూ, మళ్ళీ ఏం చేశావే, మొన్నే కదా కొత్తదని కొని తీసిచ్చాను, ఇక నుండి నేను ఇక్కడ జాబ్ మానేసి కీబోర్డ్ అమ్ముకునే షాప్ పెట్టుకుంటాను, నువ్వు నెలకి చేసే పర్చేస్తో హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పింది కీర్తి. నేనేం చేయలేదే, ప్రామిస్, దానికి వేడి చేసిందని నీళ్ళొంపేసుకుంది అని ఇన్నోసెంట్గా చెప్పింది హాస్ని. అవును మరి, ఆ కీబోర్డ్కి కాలు చేతులున్నాయి కదా అని కోపంగా చూస్తూ, మూసే, అర్జెంటుగా ఆ కంపు నోరు మూసే, చేయాల్సిందంతా చేసి ఏమీ ఎరగనట్లు మాట్లాడడం నీకే చెల్లుతుంది అని ఆమెను తిట్టి కంప్యూటర్ షాప్కి తీసుకెళ్ళింది కీర్తి. అక్కడ ఉన్న అడ్వాన్స్ మోడల్స్ని చూసి, నువ్వు చాలా పిసినారివి, ఇక్కడ ఇన్ని కొత్త మోడల్స్ ఉంటే నాకేమో అవుట్డేటెడ్ మోడల్ కొన్నావు అని కోపంగా అంది హాస్ని. చా, నిజమా, కొంటే ఏం చేస్తావో ఏంటి, గేమ్స్ ఆడుకోవడానికి తప్ప ఇప్పటి వరకు ఆ సిస్టమ్ను ఒక్క పనికొచ్చేదానికి ఏమైనా యూజ్ చేసావా అని అడిగింది కీర్తి. నీకు నన్ను చూస్తే కుళ్ళే, నేనేం చూడను, నాకేం అక్కర్లేదు, నువ్వే కొత్తది కొని తీసుకురా అని చెప్పి పక్కకి వెళ్ళిన హాస్నిని వెనక నుండి ఎవరో నోరు మూసేసి బలవంతంగా బయటకు తీసుకొని వెళ్ళిపోయారు. హాస్ని మరొకసారి కిడ్నాప్ గురైందా, ఆమెను తీసుకెళ్ళింది ఎవరు, హాస్ని ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.